నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. మతం పేరిట సొసైటీలు ఏర్పాటు చేయడం, ఆ సొసైటీల ద్వారా భక్తులకు కానీ ప్రజలకు కానీ మంచి ప్రవచనాలు కానీ మంచి మార్గం నడిపించడానికి ఆ సొసైటీలు ఇటు దేవుడికి మరియు భక్తులకు మధ్య ఒక సంధానకర్తలుగా పనిచేస్తుందని చెప్పేసి మనందరూ కూడా తెలుసు. అయితే ఈ హిందూ మతంలో కానీ క్రిస్టియన్ మతంలో కానీ అదేవిధంగా ముస్లిమ్స్ లో కానీ అన్ని మతాల్లో కూడా ఈ సొసైటీలు అనేవి ఈరోజు ప్రజలకు ఒక మంచి మార్గంలో సన్మార్గంలో నడిపించడానికి దేవుని యొక్క ఒక మంచి మాటలు ఏవైతే చెప్పి వాళ్ళ సన్మార్గం నడిపించడానికి ఈ యొక్క సొసైటీలు పనిచేస్తూ ఉంటాయి. అయితే ఒక సొసైటీకి సంబంధించినటువంటి దాంట్లో అంటే హెబ్రోన్ చర్చ్ అని చెప్పేసి ఒక క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి హెబ్రోన్ చర్చి, ఆ సొసైటీ పేరు ఏంటంటే ద సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినస్ చర్చెస్ ఇన్ ఇండియా అంటూ దాదాపు 1971లో ప్రారంభించినటువంటి హెబ్రోన్ చర్చ్ సంబంధించినటువంటి ఈ సొసైటీ ఏతుందో గత 40-50 సంవత్సరాలుగా క్రిస్టియన్స్ కి ఏదైతే క్రైస్తవ భక్తులందరికీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళ సన్మార్గులు పయనించడం కావచ్చు, లేదంటే క్రీస్తు మాటలను ఈరోజు ఆచరించడం కావచ్చు, ఈరోజు పనిచేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు. అయితే ఆ సొసైటీలో ఉన్నటువంటి పనిచేస్తున్న దాదాపు 40-50 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి ఎవరైతే ట్రస్టీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చనిపోవడంతో ఈ యొక్క సొసైటీ మాదే అని చెప్పేసి ఆ సొసైటీ పేరు మీద 100 కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈరోజు పెద్ద ఎత్తున అక్రమాలు చేసి ఈరోజు ఆ ప్రశ్నించేందుకు ఎవరైతే ప్రశ్నించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ భక్తుల పైన ఈరోజు అరాచకాలు చేయడం కావచ్చు, వాళ్ళను అక్రమంగా కొట్టించిన విషయాలు కావచ్చు, లేదంటే ఈ క్రైస్తవ మతం పేరిట క్రీస్తు పేరిట కూడా 100 కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాగి వీరాచారి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ సొసైటీ నాదే అని చెప్తూ ఈరోజు 100 కోట్ల రూపాయలు అక్రమంగా ఈరోజు భక్తుల నుంచి వసూలు చేస్తూ ఈరోజు దొరుకుతున్నాడు. అయితే ఇందులో భాగంగా ఆయనకు 3 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. అయితే హైకోర్టులో 3 సంవత్సరాలు జైలు శిక్ష ఫస్ట్, తర్వాత హైకోర్టులో పడడం జరిగింది. ఆ హైకోర్టు సంబంధించిన ఆర్డర్ను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేసుకొని కూడా ఇంతవరకు ఆయన జైలు శిక్ష అనుభవించకుండా తిరుగుతా ఉన్నారు, తప్పించుకొని ఆయన మళ్ళీ ప్రజల్లోనే తిరుగుతా ఉన్నారు వాస్తవంగా, ఇక్కడ బయట తప్పించుకొని తిరుగుతున్నారు వాస్తవంగా. సో ఈ యొక్క అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఈ అంశం మీద గత కొన్ని ఏళ్లుగా పోరాడుతున్నటువంటి రూబెన్ ఫ్రాన్సిస్ గారు మనతో పాటున్నారు. వారు ఈ చర్చికి సంబంధించినటువంటి కావచ్చు, ఈ ఏదైతే సొసైటీకి సంబంధించిన పూర్తి విషయాలు తన దగ్గర ఉన్నాయి, వారిని అడిగి చాలా క్లియర్ అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ రాగి వీరాచారి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సొసైటీ ఏదైతే హెబ్రోన్ చర్చ్ సంబంధించినటువంటి సొసైటీ ఉందో ఎందుకు ఏర్పడింది? 1958లో గొప్ప దైవజనుడు, అసలు గొప్ప నిస్వార్థమైన దైవజనుడు. అసలు ఈ శతాబ్దంలోనే అటువంటి దైవజనుడు లేడు. అటువంటి ఆయన సర్దార్జీ నుంచి బ్రదర్ అంటారు, ఆయన బ్రదర్ బక్సింగ్ అనే వ్యక్తి స్థాపించిండు 1958 లో హైదరాబాద్. అంతకు ముందే ఇతర ప్రాంతాల్లో చేస్తూ చెన్నైలో చేస్తూ ఉండి ఇక్కడ హైదరాబాద్ లో 58 లో స్థాపించి 1971 లో రైస్ షుగర్ ఇవన్నీ కంట్రోల్లో దొరుకుతుండే. ఇక్కడ 30,000 మందికి భోజనాలు పెట్టేవాడు. అయితే ఈ రైస్ ఇవన్నీ కొనడానికి ఒక సొసైటీ గానీ ఒక బ్యానర్ గానీ కావాలని ద సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినియస్ చర్చెస్ ఇన్ ఇండియా రిజిస్టర్డ్ నంబర్ 114 1971 లో స్థాపించిండు. అతనితో పాటు 7 టోటల్ 8 మంది. వీళ్ళే గవర్నింగ్ బాడీ. బయలా తీసి చూస్తే అందులో ఏ జనరల్ బాడీ ఉండదు. వీళ్ళు తప్పితే లాస్ట్ అమెండ్మెంట్ జరిగింది 1980లో. 1980 తర్వాత ఎటువంటి అమెండ్మెంట్ గవర్నమెంట్ దగ్గర లేదు. ఇట్లా వాళ్ళు రాతపూర్వకంగా లిఖిత పూర్వకంగా ఇచ్చిన అనేక డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇచ్చిన తర్వాత 2013లో చనిపోయిన వాళ్ళ పేర్లు 2000 సంవత్సరాలకి అందరు చనిపోయారు. 2000కి. అప్పుడు 2013లో ఈ క్రిమినల్ రాగి వీరాచారి అనే క్రిమినల్ ఎందుకు అంటున్నా అంటే 34 కేసులు, దొంగ కేసులు, రెడ్ శాండల్వుడ్ స్మగ్లింగ్ కేసులు, ఐపీ కేసులు పెట్టి నాకు 1000 రూపాయలే ఉంది మొర్రో నేను దివాలా తీసిన దివాలా కోరని అని ఆయన భార్య వాన్మూలం ఇచ్చి ప్రతి దానికి నేను ప్రభుత్వం ఇచ్చిన కాయిదాలు చూపిస్తా. ల్యాండ్ గ్రాబింగ్ ఇప్పుడు ఆ చర్చ్ లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తా ఏం చేస్తున్నాడు అంటే ఓనర్షిప్ క్లెయిమ్ చేసుకొని ఆ చర్చ్ తనదే అని ఇల్లు కట్టుకోవడము అన్నది మామూలు. వాటితో పాటు కొంతమంది ఈ పెద్ద పాస్టర్లకు కాళ్ళు ఒత్తడానికి, టాయిలెట్ లో నీళ్లు పెట్టడానికి, టీలు ఇవ్వడానికి చిన్న పాస్టర్లను రిక్రూట్ చేస్తారు. అందులోనే ఈ డేవిడ్ పుష్పరాజ్ అనేటోడు, మనోహర్ అనేటోడు, వీళ్ళు వచ్చి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మేమే అంటారు ఏంటంటే ఈ క్రిమినల్ సహాయం తీసుకున్న తర్వాత ఈ డేవిడ్ పుష్పరాజ్ అనేటోడు ఇల్లు కడుతుడు లోపల నో జిహెచ్ఎంసీ పర్మిషన్. దాని దగ్గరికి ఎవడు పోడు. ఆడు చెప్తాడు వీరాచారి నేను ప్రభుత్వం కన్నా అతీతుణ్ణి, నాకు రూల్స్ పాటించే ఇది లేదు. ఆయనకు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వేసిందండి. నిజంగా నాకు చాలా బాధ అవుతుంది. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా శిక్ష 9 నెలలు కఠిన కారాగార శిక్ష, రిగరస్ ఇంప్రిజన్మెంట్. ఇక్కడ చూడండి నెక్స్ట్ పేజ్ లో ఏమన్నది
rigorous imprisonment for 9 months. Rigorous imprisonment for 9 months has been awarded considering the large amount involved. Large amount అంటే 3 లక్షల ప్లస్ అన్న డబ్బులు దోచేసిండు మనోడు. yes సో ఇది ఎప్పుడు వచ్చింది జడ్జిమెంట్? ఇది 2001లో వచ్చింది సార్. 2001లో 23 సంవత్సరాలుగా దీన్ని దాచిపెడుతూ ఓకే ఎవరికి చెప్పకుండా మొన్న 6 ఫిబ్రవరికి ఏంటంటే మన ఈ సిరిసిల్లాలో వేములవాడలో మా చర్చికి సంబంధించిన ఒక సివిల్ కేసు నడుస్తుంది. అందులో ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ వేయడం జరిగింది. అక్కడ పోయి ఈయన వాన్మూలం ఇస్తాడు ఈ పెద్ద మనిషి. ఏమని ఇస్తాడు అంటే, అవును సుప్రీంకోర్టు నాకు 9 నెలలు శిక్ష వేసింది కరెక్టే, కానీ నేను శిక్ష అండర్గో కాలేదు. ఇది పెద్ద విషయం కదండి. శిక్ష పట్టు ఆయన నోడుతోనే ఆయన వాన్మూలం ఇగో సిగ్నేచర్ స్టాంప్ జడ్జి ఇగో ఇది ఒరిజినల్ కాపీ. ఇగో ఇగో ఇక్కడ ఉంది నా దగ్గర ఒరిజినల్ కాపీ. ఇక్కడ చూడండి, అది జెరాక్స్ కాపీ, ఇది ఒరిజినల్. ఇది ఒరిజినల్ చూడండి సార్. అది జెరాక్స్ కాపీ ఇచ్చిన. అయితే ఒప్పుకుని కూడా ఇంతవరకు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్నది చెప్పాలి. ఇప్పుడే మేము డీజీపీ గారిని కలిసినాం పర్సనల్ గా. డీజీపీ గారు చాలా మంచిగా స్పందించాడు. ఆయనకు ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, తీసుకున్నారు. ఆయన 2 విషయాలు స్పందించిండు. నేను దీని మీద వెంటనే యాక్షన్ తీసుకుంటాను ఒకటి అన్నాడు. రెండో విషయం ఏమన్నానంటే, ఇప్పుడు మీటింగ్ కి కమిషనర్ గారు వస్తున్నారు, ఆయనకి చెప్పి ఇటువంటి దొంగ జనరల్ బాడీ మీటింగ్ ఏమున్నా కానీ నేను చిక్కడపల్లికి మాట్లాడిస్తాను. 2 విషయాలు మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. నేను కూడా వీలైతే చిక్కడపల్లి ఏసీపీ గారిని కలుస్తా. రాగి వీరాచార్ అనే వ్యక్తి పైన దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ట్రస్ట్ పేరు మీద, ఈ సొసైటీ పేరు మీద వసూలు చేసిందని చెప్పి ఆరోపణగా సార్. వాస్తవం ఏమంటే, సండే మా దగ్గర హుండీలో డబ్బులు వేస్తారు. 2017 నుంచి వీడు బౌన్సర్లను పెట్టుకొని వీళ్ళని పెట్టుకొని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అనేక వీడియోలు ఉన్నాయి. పాస్టర్ల మీద కొట్టనికి పోవుడు, తిట్టుడు, దుర్భాషలు ఆడు, బౌన్సర్లను పెట్టుకున్నాడు. మీకు అనేకమైన ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. ఆ రౌడీలను పెట్టుకున్నాడు, ఎవడన్నా వస్తే కొట్టుడు, ప్రతిదీ. ఆ చర్చ్ గేట్ వేసి, ఇప్పుడు చర్చ్ లో అయినా మసీద్ లో అయినా టెంపుల్ అయినా ఎవరైనా వెళ్ళొచ్చు కదా సార్. నాకు టెంపుల్ పోవాలనుకోండి, నేను టెంపుల్ పోవచ్చు. మసీద్ పోవాలంటే మసీద్ పోవచ్చు. చర్చ్ పోవాలంటే it's a common place. Anyone can go, anyone can come. But this fellow is locking it. లాకేసి 3 కూర్చోడు. అక్కడ కూడా అనిల్ అని కూర్చొని ఉంటాడు. వాడు షోలాపూర్ వాడు నేను మర్డర్లు చేసినా, నేను డాన్లతో ఉన్నా, వాడు అసోసియేట్ అని వాడు కూర్చొని ఆడవాళ్ళని నోటికి వచ్చినట్టు మాట్లాడు, ఎవడొస్తే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరన్నా ఇన్స్పెక్షన్ కి వచ్చినప్పుడు తెల్ల బట్టలు ధరించి చేతిలో బైబిల్ పట్టేస్తారు. గుండగాళ్ళు లేనప్పుడు ఈ అవతారం, ఉన్నప్పుడు ఈ అవతారం. ఇక చెప్పండి ఏం చేయాలి మేము మామూలు భక్తులు? అసలు ఈ రాగి వీరాచార్ అనే వ్యక్తి క్రిస్టియనా, హిందువా, ముస్లిం అయినా చెప్పాలి. అది ఎట్లా అంటారండి మరి? మా దాంట్లోనే ఒక వ్యక్తి తీసుకొచ్చిండు ఆయనని 10,000 కాశపడి, నాటుకోడి కూర కాశపడి 10,000 కాశపడి. ఆయన నోటితోనే చెప్పిండు, నేను కాదు చెప్పేది. ఆయన నోటితోనే చెప్పిండు, ఆయన తీసుకొచ్చిండు. ఇప్పుడు ఆయన తొత్తుగా మారిపోయాడు. ఇటు పోతాడు, కొన్ని రోజులు అటు పోతాడు, కొన్ని రోజులు ఇటు పోతాడు, కొన్ని రోజులు అటు పోతాడు, మళ్ళీ ఆయన తొత్తుగా మారాడు. ఆయన ఎన్నో ఆయనే చెప్పాలి. హెబ్రోన్ చర్చ్ కి రాగి వీరాచారి బ్రదర్ గా సార్. ఆయన మోచేయి కింద అందరూ ఆయన మోచేయి కింద నీళ్లు తాగాల్సిందే. అందరూ ఎవరు అన్ని ఎదిరించి మాట్లాడే ధైర్యం లేదు. పాస్టర్ల ఇల్లు సైతం గుంజుకుంటాడు లోపల. పాస్టర్ల ఇల్లు సైతం గుంజుకుంటాడు. ఇష్టం వచ్చిన వాళ్ళకి తిండి పెట్టాడు, ఇష్టం వచ్చిన వాళ్ళని బయటికి పోనీయాడు. వాళ్ళ ఇష్టం. మీరు ఇదంతా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఆ హెబ్రోన్ చర్చ్ కి చాలా మంది భక్తులు వస్తారు. కొంతమంది సార్ చెప్పి మీరంతా యూనిటీగా ఎవరు లేరా? యూనిటీ ఉంటే అడగలేదు కానీ భయం కదా అందరికి, వీడు ఏం చేస్తాడు అని. అందరు ప్రాణ భయం కదా సార్, అందరు నాలాగా ఉన్నారు కదా. అంటే మీరు ఎందుకు స్పెసిఫిక్ గా మీరే ఎందుకు ఈ ఇష్యూ టేకప్ చేయడం జరిగింది? నేను ఎందుకు ఈ అన్యాయాన్ని సహించలేక సార్, మేము మా తాతల కాలం నుంచి చూస్తున్నాము. అంటే ఈ చర్చలో మేము ఆత్మీయమైన మేలు పొందినాము. మేమే కాదు, మా తల్లిదండ్రులు, మా తాతలు, మేము స్థాపకంతో ఉన్నోళ్ళం. మమ్మల్ని ఎత్తుకున్నాడు, మాకు పర్సనల్ రిలేషన్షిప్ ఉంది. ఆ చనిపోయిన ప్రతి జనరల్ బాడీ మెంబర్ తో, గవర్నింగ్ బాడీ మెంబర్ తో మాకు సంబంధం. ప్రతి ఒక్కరితో మాకు సంబంధం. పూర్వపరాలు మొత్తం నేను చెప్పిన చరిత్ర ఇంకోటి చెప్పలేడు. కాగితంతో సహా చెప్తా. ఏది చెప్పినా కాగితంతో సహా చెప్తా, గవర్నమెంట్ రికార్డ్ తో సహా చెప్తా. ఇప్పుడు ఈ ఇష్యూ మీద మీరు గత కొన్నేళ్లుగా పోరాడుతా ఉన్నారు. పురోగతి సాధించండి. పురోగతి ఏం సాధించలేకపోతున్నాము. ఎందుకు కారణం అంటే సార్, మన ఇండియాలో ఒక పెద్ద మనిషి చెప్పిండు, గాంధీతో గాని పని ఏం లేదని. గాంధీ అంటే 500 నోటు. ఇక దాంతో వాడు ఇప్పుడు మా సొసైటీకి అసలు కేసులే లేవు.
అని గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, అది కాంపిటెంట్ అథారిటీ ఏ సొసైటీ కన్నా. నా మాటలు నమ్మొద్దు, ఇంకొని మాటలు నమ్మొద్దు, ఎవరి మాటలు నమ్మొద్దు. ద డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్పెసిఫికలీ ఏమన్నదంటే ఆఫ్టర్ స్క్రూటినీ, మీకు ఇస్తానండి డాక్యుమెంట్, అన్ని ప్రతి డాక్యుమెంట్ ఇస్తా. స్క్రూటినీ చేసిన తర్వాత దేర్ ఆర్ నో కేసెస్ బిట్వీన్ ద ఒరిజినల్ గవర్నింగ్ బాడీ, అంటే వాళ్ళ రికార్డ్ లో ఉన్న ఒరిజినల్ గవర్నింగ్ బాడీ మీద ఏ కేసు లేదు. ఇప్పుడు ఉత్తానన్న రిట్లు ఫైల్ చేస్తాడు, కోర్టు కేసులు నడిపించాలి, లక్షల రూపాయలు అవుతాయి, కోట్ల రూపాయలు అవుతుంది. అంటే ఒక ఆయన పోయి ఆర్టీఎల్ డీజీపీకి పెట్టిండు కంప్లైంట్ 2023లో. ఆ డీజీపీ ఏం చేసిండే కమిషనర్ గారికి వారికి వీరికి రాసి ఇక వాళ్ళ చరిత్ర తీసింది, అంత క్రిమినల్ హిస్టరీ. వీరాచారి క్రిమినల్ హిస్టరీ కేసులకు సంబంధించిన చూసుకో, 4 కేసులు మొత్తం 23 కేసులు, 33 కేసులు. ఇక్కడ కన్క్లూడింగ్ రాస్తాడు 33లో. ఏమని రాస్తాడంటే ఒకసారి దయచేసి మీరన్నా చదవండి, నన్నన్నా చదువు. ఏమంటాడంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ద డెడ్ పర్సన్స్ గవర్నింగ్ బాడీ, అంటే గవర్నింగ్ బాడీ అందరు చనిపోయినరు, ఆఫ్ ద సొసైటీ 114/1971. ద అలెజ్డ్ పర్సన్ హ్యావ్ ఫోర్జ్డ్ ద లెటర్ హెడ్స్ అండ్ స్టాంప్స్ కమిటింగ్ చీటింగ్ కేసెస్. వీడు ఇచ్చిన ఎటువంటి ట్రాన్స్ఫర్ లెటర్, గాడ్ సర్వెంట్ సారా ఈ ఛానల్ చూసేటోళ్ళు దయచేసి ఒక మాట వినండి, ఏ గాడ్ సర్వెంట్ కి వీడిచ్చిన లెటర్ చెల్లదు, అది చీటింగ్. అది కోర్టుకు పోయినా చెల్లదు, కోర్టుకు పోయినా చెల్లదు. ఇది ఈ డాక్యుమెంట్ మీకు కావాలంటే నేను వచ్చి ఇస్తా, నా దగ్గర రండి, తీసుకొని పోండి, కోర్టులో వేయండి. వాడు చీటింగ్ చేస్తున్నాడు, ఫోర్జరీ చేస్తున్నాడు. ఇంకేమన్నారు చూద్దాం సార్, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఇది ఏమని కన్క్లూడ్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంటే. ఏమన్నాడు, కమిటింగ్ చీటింగ్ కేసెస్ ద సెడ్ రాగి వీరాచారి జోసఫ్ పి కురియన్, ఈయన పాస్టర్ పనికి వచ్చిండా, చీటింగ్ ఫోర్జరీ చేయడానికి వచ్చిండా? సరేనా, ఈయనకి ఏం అవసరం? ఈయనకు తెలుసా? ఈయన వివరించగలుగుతాడా? ఈయన వస్తాడా బహిరంగ చర్చకు? రమ్మనండి. ఎట్లా అయిందో చైర్మన్, అసలు మా బయలాల చైర్మన్ అనే వర్డే లేదు. ఎట్లా వాడతారండి చైర్మన్? చైర్మన్ ఎట్లా వాడతారు? దానికి ఒక వెనుక ముందు చట్టం అది ఉండాలి. ఈయన చైర్మనే కాదు, ఇలా మీదనంట 420, 468, 469, 470, 471, 472A బుక్ చేయాలంట. ఎవరు చెప్తారు? ఇది వీళ్ళ మీదనే కాదు. కేసెస్ షుడ్ ఆల్సో బి రిజిస్టర్డ్ అగేన్స్ట్ దర్ లాయర్స్ అండర్ సెక్షన్ 209. లాయర్స్ మీద కూడా చేసి యాజ్ పర్ లా of the registered society, if a member of the society dies, the stamp and letterhead should not be used by anybody. అసలు ఎవరు వాడనికే లేదు దీని లెటర్హెడ్. ఇది ఎవరు ఇస్తారు? నేను కాదు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్. ఇంత దుర్మార్గమా సార్? ఇంత ఘోరమా? అసలు కనబడతలేదా? దీని వల్ల ఇప్పుడు మొత్తం క్రిస్టియన్ మతం పైనే ఒక బ్యాడ్ నేమ్ వచ్చేటి క్రిస్టియన్ మతం పైన ఎందుకు బ్యాడ్ నేమ్ వస్తుంది? ఇటువంటి దుర్మార్గం వల్ల నీ కఠినంగా శిక్షించలేదు ప్రభుత్వం. ఫెయిల్యూర్ సార్, ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్. గవర్నమెంట్ షుడ్ ఐడెంటిఫై దిస్ ప్రాబ్లమ్ to get a good consensus amongst the Christians. ఇప్పుడు election before, they want the support of Christians. They should enable that Christians' confidence should be with them. So government should take some action. For 10 years there was no action. So this new government should take some action. Enduku? Why they are not able to take action? So I have had a very good meeting with DGP గారు. అంటే ఇక్కడ మీకు తెలంగాణ రాష్ట్రంలో క్రిస్టియన్ సంబంధించినటువంటి ఒక మైనారిటీ బోర్డు కావచ్చు ఏవైతే ఉన్నాయో వీటిలో మీరు కలవలేదు ఇప్పుడు కూడా? నేను మైనారిటీ బోర్డు ని వాళ్ళని కలవలేదు సార్. నేను కలుద్దామన్న ప్రయత్నంలోనే ఉన్నా. అది ఎందుకంటే ఎవరో ఒకరు గవర్నమెంట్ లో ఒక క్రిస్టియన్ సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు అయితే అథారిటీ ఒక ఆఫీసర్ ని ఏమని అంటున్నా, నేను గవర్నమెంట్ వచ్చి ఒక ఆఫీసర్ ని మాకు డిప్యూట్ చేయండి. అసలు ఏంది గొడవ? ఎందుకు? రూబన్ తప్పైతే రూబన్ మీద చర్య తీసుకో, రాగి వీరాచారి తప్పైతే రాగి వీరాచారి మీద చర్య. రాగి వీరాచారి అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేయడం గల కారణం అంత డబ్బుందనే సార్? డబ్బున్నదని అహంకారం కాదు సార్. ఆయన ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి మన వై సీఎం గారు కూడా కండువా కప్పిండు, మన రేవంత్ రెడ్డి గారు కండువా కప్పిండు. మొన్న నేను వేరే ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తూ ఫోటోలు షేర్ చేయడం జరిగింది. ఆయన కండువా కప్పిండు. ఏం చేస్తారు మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా ఆయనకు ఎవరో ఒక విధంగా పరిచయాలనే కదా, ఎట్లా మరి దీన్ని ఏ విధంగా కంక్లూజన్ చేస్తుంది? ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకొని స్పందించాలి సార్. ఇది క్రిస్టియన్స్ సమస్య. ఇది యావత్ ప్రపంచం హెబ్రోన్ సంఘం వైపు చూస్తారు సార్ క్రిస్టియన్స్. అంటే దీనికి ఉన్నతమైన విలువలు నేర్పించిండు బసింగ్ గారు. ఉన్నతమైన బైబిల్ సంబంధించిన విలువలు మీకు ఎక్కడ కనబడిన విలువలు ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు హెబ్రోన్ చర్చ్ అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్, చాలా చోట్ల కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు సార్. ఆ సొసైటీ వాళ్ళు ఏం దీని మీద రెస్పాండ్ అవ్వట్లేదా మీరు? అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏం రోట్లాడతాం ఇటువంటి నీచుతో, బురగల రాయి ఎందుకు వేస్తాం,
కొంతమంది అనుకుంటే తినిపించాలి కదా, వాయిస్ తినిపించాలి కదా, వాయిస్ వినిపించాలనే నేను చేస్తున్నా సార్ ఇది. ఎందుకంటే ప్రజలకు సత్యం తెలవాలి, వాస్తవం తెలవాలి. ఇప్పుడు మా బైబిల్ బోధ చెప్పేటోడు అబద్ధం ఆడొచ్చు సార్, ఇది అబద్ధం సార్ రికార్డు. అరే పుల్పిట్ మీద ఎక్కి మాకు చెప్తారు బోధ. నేను బోధ చెప్పి అబద్ధం చెప్తే నేను అర్హుడిని కాను చెప్పనికి. ఎవ్వడు అర్హుడు కాడు, ఆ బాడీలు ఉన్నాయి, ఎవ్వడు అర్హుడు కాడు. వీళ్ళకు వేరే వేరే అండర్స్టాండింగ్లు ఉన్నాయి, వేరే వేరే లాలూచీలు ఉన్నాయి. వీళ్ళు కేవలం డబ్బు కోసం. చిక్కడపల్లి పిఎస్ లో ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా ఎందుకు ఆయన అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తా ఉన్నారు? వాడు చెప్తా ఉన్నారు సార్, వాడు పోలీస్ నన్ను ఏం చేయలేదు, పోలీస్ నా జేబులో ఉన్నాడు అండ్ హై లెవెల్ రికమెండేషన్. అది ఏం లెవెల్ రికమెండేషన్, వానికి ఏం కనెక్షన్ ఉందో, వానికి ఏ ఆఫీసర్ పరిచయం మేము చెప్పలేము సార్. అయినా ఏ ఆఫీసర్ అయినా ఇటువంటి నీచమైన క్రిమినల్ హిస్టరీ ఉన్నంతో ఎవరు పెట్టుకోగలుగుతారు సార్? ఎవరన్నా పెట్టుకోగలుగుతారా ఇటువంటి వ్యక్తితో? మీరు చెప్పండి. చివరికి మేము కోరుకుంటున్నది ఏంటంటే మీరు ప్రభుత్వమే స్పందించాలి, ప్రభుత్వం దీని మీద స్పందించాలి. లేదు ఎటువంటి దోకా లేదు. వేల మంది చూస్తున్నారు, దీన్ని వేల మంది దీన్ని ఫాలో అవుతారు. అసలు ప్రభుత్వం స్పందించిపోతే ఎట్లా సార్ ప్రజల పట్ల? ఇది ఒక్కొని సంబంధించింది కాదు, కొన్ని లక్షల మందికి సంబంధించింది. అవును, ఇప్పుడు హోంశాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఇంకా శాఖ అట్లే ఉన్నది, ఎవరికి ఇవ్వలేదు వాస్తవంగా. అవును సార్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కేవలం రేవంత్ రెడ్డి కన్సర్న్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. అంటే సార్ స్పందించే అవకాశం ఉందంటారు? అసలు సార్ కు రీచ్ కావాలని మేము ట్రై చేస్తున్నాం, ఎట్లా రీచ్ కావాలనో ప్రయత్నాలు జరుపుతున్నాము. సార్ దృష్టికి పోతే డెఫినెట్ గా స్పందిస్తారని నాకైతే నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే రూబేన్ గారు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, రాగి వీరాచారి మీద ఆల్రెడీ 9 నెలల ఇంప్రిజన్మెంట్ యొక్క ఆర్డర్ కాపీ ఉన్నప్పుడు కూడా ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయకపోవడం కావచ్చు, ఆయన పైన 33 కేసులు ఉన్నట్టుగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆధారాలతో సహాయం దగ్గర ఉండడం జరిగింది. దానిలో క్లియర్ గా కూడా ఈ సొసైటీకి సంబంధించిన దానిలో ఈరోజు ఆ సొసైటీకి సంబంధించినటువంటి స్టాంపులతో సహా ఏవైతే ఉన్నాయి అమెండ్మెంట్స్ కూడా మొత్తం కూడా ఫేక్ చేసి చెప్పేసి చాలా క్లియర్ ఎవిడెన్స్ సహా ఉన్నాయి. సో అతనిపైన చాలా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర హోంశాఖ మీద, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. వాస్తవంగా ఎందుకు తాత్సారం చేస్తున్నారో, గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ పాలనలో ఉండడం జరిగింది వాస్తవంగా. సో మేబీ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సపోర్ట్ ఉండొచ్చు వాస్తవంగా, కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. రేవంత్ రెడ్డి అయినా కానీ ఇలాంటి వాళ్ళకు భక్తులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి అక్రమాలు అన్యాయాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా కోరుకుంటా ఉంది కాలేజ్ టీవీ. సో ఇది మొత్తానికైతే రూబెన్ గారితో ఆ రాగి వీరాచారికి సంబంధించినటువంటి దేవుని పేరు మీద ఏ విధంగా అరాచకాలు అక్రమాలు చేస్తున్నాడో మొత్తానికైతే రూబెన్ గారి మాటల్లో మనం చూడడం జరిగింది. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.